ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కలల ప్రాజెక్టుగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ పనులకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా 7,360 కోట్లతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపేందుకు ఉద్దేశించిన గోదావరి తాగునీటి ప్రాజెక్టు ఫేజ్ 2, 3 పథకాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు ఓఆర్ఆర్ ఫేజ్ 2లోని ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం చేపట్టిన ప్రాజెక్టులో నిర్మించిన 15 కొత్త రిజర్వాయర్లను ప్రారంభించనున్నారు. కాగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ హెడ్ విధానంలో చేపడుతున్నారు. ఇక ఇందుకోసం ప్రభుత్వం 40% పెట్టుబడి పెట్టనుండగా కాంట్రాక్ట్ సంస్థ 60% నిధులను సమకూర్చుకోనుంది. పనులు ప్రారంభమైన తర్వాత నుంచి 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మల్లన సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తారు. వీటిలో మూసీ పునరుజ్జీవానికి 2.5 టీఎంసీల నీటిని కేటాయించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను నింపనున్నారు. మిగతా 17.5 టీఎంసీలను హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. నీటి తరలింపు మార్గం మధ్యలో ఉన్న 7 చెరువులను కూడా నింపుతారు. 2027 డిసెంబర్ నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రతిరోజు నల్ల నీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కలల ప్రాజెక్టుగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ పనులకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, ఈ రోజు అయితే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ముందడుగు అయితే పడుతుందని చెప్పొచ్చు. అందుకు ఆ పథకానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. సాయంత్రం 4 గంటలకి గండిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. దాదాపుగా 7,360 కోట్లతో ఈ గోదావరి డ్రింకింగ్ వాటర్ కి సంబంధించినటువంటి ఫేజ్ 2, ఫేజ్ 3 పనులను ప్రారంభించబోతా ఉన్నారు. ఇది హ్యామ్ పద్ధతిలో ఈ ప్రాజెక్టు చేపడతా ఉన్నారు. అందులో భాగంగా ఈ హ్యామ్ పద్ధతిలో 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సమకూరుస్తుంది. అదేవిధంగా ఇక కాంట్రాక్ట్ సంస్థ దాదాపుగా 60% నిధుల్ని ఈ ప్రాజెక్టుకి సంబంధించి సమకూరుస్తూ ఉంది. సో ఈ హ్యామ్ పద్ధతుల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసము ప్రణాళికలు సిద్ధం చేశారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ నదికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చెప్పి నిర్ణయించారు. అందులో భాగంగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుని చేపట్టాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అందుకోసము అటు లండన్ లో ఉన్నటువంటి థేమ్స్ నదిని విజిట్ చేసి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడ విజిట్ చేశారు. ఏ విధంగా అక్కడ దాన్ని అభివృద్ధి చేశారనేటువంటి పనులని పరిశీలించి వచ్చారు. అదేవిధంగా అధికారుల బృందం వెళ్లి అక్కడ పనులను పరిశీలించి వస్తుంది. అదేవిధంగా సౌత్ కొరియాలోని హాన్ రివర్ ను కూడా ఏ విధంగా డెవలప్ చేశారనేటువంటి దానిపైన పరిశీలన చేశారు. స్వయంగా అధికారుల బృందం వెళ్లి అక్కడ పరిశీలన చేసి వస్తుంది. ఇక ఆ విధంగా అక్కడ సౌత్ కొరియాలోని హాన్ రివర్, అదేవిధంగా థేమ్స్ రివర్ ను డెవలప్ చేసినట్టుగానే మూసీ రివర్ ను కూడా డెవలప్ చేయాలి. ఇక్కడ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేయాలి. అదేవిధంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. మూసీ నదికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చెప్పి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వివిధ దశల్లో దాన్ని డెవలప్ చేయాలని చెప్పి ప్రణాళికల్ని సిద్ధం చేశారు. మొదటి దశలో నార్సింగ్ నుంచి కాపు ఘాట్ వరకు దాదాపుగా 21 కిలోమీటర్లు డెవలప్ చేయాలని చెప్పి, ఆ తర్వాత నాగోల్ నుంచి బాసారం వరకు 10 కిలోమీటర్లు డెవలప్ చేయాలని చెప్పి, ఆ తర్వాత డెవలప్ చేయాలని చెప్పి ఈ విధంగా ప్రాజెక్టు నిర్మాణం కోసము పనులకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. అందులో భాగంగా మొదటి ఫేజ్ లో డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి శ్రీకారం చుడుతూ ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నారు. అందులో భాగంగా మల్లన్న సాగర్ నుంచి నీటిని తీసుకొచ్చి హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ పంపించడంతో పాటుగా 2.5 టీఎంసీల నీటితో ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను నింపడమే కాకుండా ఇటు మూసీలో కలింప చేసే విధంగా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. దాంతో ఈ రోజు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ నరసింహరావు.